ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. ఈ 2025 జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే 14వ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది. ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాశుల వారికి గురుబలం పెరిగింది, కొన్ని రాశుల వారికి గురుబలం తగ్గింది. మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభ, వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది. అలాగే మే 18వ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి, కన్యారాశిలో ఉన్నటువంటి కేతు సింహరాశిలోనికి మారడం జరిగింది. ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహువు. సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమంలో కుంభరాశిలో రాహువు. అలాగే మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు, అష్టమములో కేతువు. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు, సప్తమములో సింహరాశిలో కేతువు. ఈ రకంగా కర్కాటక, సింహ, మకర, కుంభరాశుల వారికి కాలసర్పదోషం ఉంది. అందులో కూడా సింహ, కుంభరాశుల వారికి ప్రబల కాలసర్పదోషం కనిపిస్తోంది. ఈ జూన్ మాసంలో రవి వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. కుజుడు కర్కాటక, సింహ రాశుల్లో సంచరిస్తున్నాడు. బుధుడు వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలోనే ఈ నెలంతా ఉంటాడు. శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు. శని భగవానుడు ఒంటరిగా మీన రాశిలో ఉన్నాడు. షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర, శని, రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు. ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం, మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నాడు. ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాలసర్పదోషం, గురువు మార్పు, ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల మీద పడుతున్నాయి. వాటి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇప్పుడు 12 రాశుల్లో 2025 జూన్ నెలలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా దశమ లాభభావాల్లో అనగా వృషభ, మిథున రాశుల్లో సంచరించడం చేత రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు కానీ, మంత్రి పదవులు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించే వారికి అనుకూల వాతావరణం ఉంది. నూతన ఉద్యోగాలు ప్రయత్నం చేసే వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కనిపిస్తున్నాయి. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాన్ని, సహాయాన్ని పొందగలుగుతారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా లాభములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తుల యొక్క ఆదాయం పెరుగుతుంది, విద్యారంగంలో మంచి లాభాలు అందుకుంటారు, పరీక్షల్లో మంచి విజయ ఫలితాలను పొందగలుగుతారు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా లాభములో మిథున రాశిలోనే సంచరించడం వల్ల మీ ఆలోచనలో చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానము అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. ఆకస్మికంగా మంచి ఆదాయాన్ని అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు. మరి సింహరాశి వారికి 2025 జూన్ మాసంలో రవి, బుధ, గురువులు ప్రధానమైనటువంటి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అలాగే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా జన్మరాశిలో, సింహరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలకు అవకాశం ఉంది. తండ్రితో గొడవపడే సూచన కనిపిస్తుంది. భూవాహన సమస్యలు చుట్టుముట్టేటువంటి వాతావరణం ఉంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు దశమంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఈ నెలంతా కూడా. ఈ కారణం చేత స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. కొంతమంది ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారము, శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా అష్టమ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసేటువంటి వాతావరణం ఉంది. జీవిత భాగస్వాములతో మనస్పర్ధలు, వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధము,
మనస్పర్ధలు, వ్యవసాయ రంగంలో అధిక నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సప్తమ భావంలో కుంభరాశిలో రాహువు, జన్మరాశిలో సింహరాశిలో కేతువు, ప్రబల కాలసర్పదోషం. అనుకున్న పనులంతా కూడా అనుకున్నట్లుగా జరగవు. ఆశించిన పనులు నిరాశని కలిగిస్తాయి. ఎదుటి వారిని సంతృప్తిపరచలేకపోతారు. ఈ రకమైన ఇబ్బందులకు మీరు ఈ నెలలో చవి చూడాల్సి ఉంటుంది. మరి 2025 జూన్ మాసానికి గాను సింహరాశి వారు సప్తమ రాహువు, జన్మరాశిలో కేతువు ఈ కాలసర్పదోషాన్ని, ప్రబల కాలసర్పదోషాన్ని తొలగించుకోవడం కోసం తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అంతటి దూరం వెళ్ళలేని వారు నిత్య దుర్గా ఆరాధన చేయండి. దుర్గమ్మ వారికి నిత్య కుంకుమ పూజ నిర్వర్తించండి. మినుములను దానం చేయండి. అలాగే స్వయంగా నిత్య గణపతి ఆరాధన చేయండి. గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి. ధూపదీప నైవేద్యాలతో సోమవారిని ఆరాధించి గణేశాష్టకం చదువుకోండి. ఈ రకంగా చేయడం వల్ల కూడా ప్రబల కాలసర్పదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అష్టమ శని దోషం మిమ్మల్ని వెంటాడుతోంది కనుక శనీశ్వర దర్శనం కానీ, ఈశ్వర దర్శనం కానీ శనివారం రోజు తప్పనిసరిగా చేయండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకి ఆహార పానీయాలు అందించండి. దశమంలో శుక్రదోషం కనిపిస్తోంది. మహాలక్ష్మీదేవిని దర్శించుకోండి. శుక్రవారం రోజు కనకదార స్తోత్రం చదువుకోండి. అలాగే అలసందలను, బొబ్బర్లను బాగా ఉడికించి లేక నానబెట్టి పశువులకు ఆహారంగా అందించండి. జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. 2025 జూన్ మాసానికి గాను సింహరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.